విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సోషల్ అనలిస్ట్, సైకాలజిస్ట్ అంబటి శ్రీనివాస్ గారు. సార్ని అడిగి మనందరికీ బాగా ఇంట్రెస్టింగ్ అండ్ అందరికీ అవసరమైన టాపిక్ గురించి మాట్లాడదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సార్ థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు డిస్కస్ అబౌట్ ద గ్రేటెస్ట్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ సార్. మనకి కోర్ట్ మూవీ వచ్చింది. చక్కగా అందరూ ట్రెండింగ్లో ఒక సాంగ్ని ఎంజాయ్ చేశారు, బట్ మూవీని కూడా అలానే ఎంజాయ్ చేశారు. చాలా అవసరమైన మూవీ అనిపించింది, ఎందుకంటే అక్కడ పోక్సో యాక్ట్ గురించి మాట్లాడారు. రియాలిటీలో చూసుకుంటే అది పోక్సో యాక్ట్ అనేది మనకి యాక్ట్స్లో, లాలో, వీటిల్లో మాత్రమే ఉంది, కానీ పబ్లిక్ మైండ్లో లేదు, పిల్లల మైండ్స్లో లేదని నాకు అర్థమైంది సార్. ఇక్కడ మిస్టేక్ సార్, మేబీ మీరు యాజ్ ఎ సైకాలజిస్ట్ అండ్ యాజ్ ఎ టీచర్గా కూడా మీరు అఫెండ్ అవ్వచ్చేమో. నేను ఒక టీచర్స్ మిస్టేక్, ఇది ఒక పేరెంట్స్ మిస్టేక్, సొసైటీ మిస్టేక్ అని అంటాను సార్. పిల్లలకి ఇటువంటి అవేర్నెస్ ఇవ్వకపోవడం, దానికి మీరు ఏమంటారు? నేనేం అఫెండ్ కాను మేడం, నేనే అంటాను. ఐ ఆల్వేస్ డిస్కస్ దిస్. ఈచ్ వన్ ఆఫ్ అస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ చిల్డ్రన్. అందులో పేరెంటు, టీచరు అండ్ మిగతా వాళ్ళు, రైట్? సో యాక్చువల్గా మాట్లాడితే మన పూర్వకాలంలో మనకు ఇదేంటి గురుకుల పాఠశాలలు ఉండేవి. ఇంటికి దూరంగా అక్కడే ఉండాలి, పండగలప్పుడు మాత్రమే ఇంటికి వచ్చి వెళ్ళాలి, ఆ టైప్లో ఉండేది, రైట్? సో ఎందుకు ఇప్పుడు హాస్టల్ లాగా, ఇప్పుడు హాస్టల్లో ఉండి పండగలప్పుడు వెళ్తారు. సో ఆ గురుకులది ఎట్లా ఉంది అంటే, మనము రామాయణ మహాభారత కాలం నుండి తీసుకున్నా కూడా గురువులు ఎక్కడున్నారు, అక్కడే వెళ్ళి ఉండాలి. నంబర్ 1. ఏం నేర్పిస్తారు? విద్య అంటే పుస్తకాలు, మ్యాథ్స్, కెమిస్ట్రీయే కాదు. ఎడ్యుకేటెడ్ అంటే ఏంటండి, మిమ్మల్ని టాప్ టు బాటమ్ చూస్తారు. మీ సర్టిఫికెట్ ఒకటే చూడరు, మీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ చూడరు, మీరు మీ ఫ్రెంచ్ ప్రొఫిషియన్సీ చూడరు. పీపుల్ విల్ ఆల్వేస్ జడ్జ్ యూ ఫ్రమ్ డిఫరెంట్ డైమెన్షన్స్. అది చాలామందికి తెలియదు. ఎడ్యుకేషన్ అంటే తెలియదు, పర్సనాలిటీ అంటే తెలియదు. ఎడ్యుకేషన్ షుడ్ చేంజ్ ద ఎంటైర్ పర్సనాలిటీ. ఓకే, అప్పుడే యు ఆర్ ఎడ్యుకేటెడ్, డిగ్రీ ఉంటే కాదు. సో ఇప్పుడు మనం ఉన్న సిస్టంలో ఏమవుతుందంటే పుస్తకాలే, కార్పొరేట్ చదువులు అయితే ఇంకా మరీ దారుణం, పుస్తకాలే. ఇప్పుడు రీసెంట్గా రీజన్స్ వచ్చాయి సార్, మనం చూసాం. మేబీ సోషల్ మీడియా మీరు కూడా చూస్తుండొచ్చు. కొంతమంది పిల్లలకి మైండ్లో మార్క్స్ మీద ఎంత ప్రెషర్ పెట్టుంటారు అనేది ఒక దుఃఖం వచ్చిందనమాట చూసాక. 457, 467 వచ్చినా కూడా ఎక్కేడుస్తున్నారు. ఇంకెంత కావాలమ్మా, మేము ఒక 300 మార్క్స్ యావరేజ్ మార్క్స్ వస్తేనే మేము హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. అసలు మైండ్లో స్టిల్ ఈ జనరేషన్స్కి కూడా అలానే ఇన్స్టిల్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు మీరు అన్నారు అది పిల్లల తప్పు కాదు, పేరెంట్స్ తప్పు, వేరే వాళ్ళ తప్పు. అందుకే మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది, న్యూ పాలసీ. అందులో మార్క్స్ కాదు గ్రేడింగ్ పెట్టండి అని ట్రై చేస్తున్నారు. పేరెంట్స్ కూడా తెలియాలి. సో ఇక్కడ ఒక స్టూడెంట్ పరంగా చూస్తే ఎస్పెషల్లీ పేరెంట్ షుడ్ ఆల్సో నో పేరెంట్స్ రోల్. నేను గమనించిన నా 23 ఇయర్స్ సర్వీస్ ఉస్మానియా యూనివర్సిటీలో గమనించిందంటే, ఏ పేరెంట్ అంటే ఒక్కరిద్దరు పేరెంట్స్ తప్పి మిగతా వాళ్ళు ఎవ్వరు వచ్చి అడిగిన పాపాన పోలేదు. ఐఎమ్ సారీ, ఆల్ పేరెంట్స్ షుడ్ అండర్స్టాండ్. ఆల్ పేరెంట్స్ అందరు ఆలోచించాలి. అక్కడ కాలేజీలో వదిలేస్తే కాదు, అప్పుడప్పుడు సడన్ విజిట్ కొట్టండి, చూడండి పిల్లోడు ఎట్లా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు. వాళ్ళ టీచర్స్తో మాట్లాడని తెలియకుండా ఆ పిల్లోడు పాజిటివ్స్ తెలుసుకోండి, నెగిటివ్స్ తెలుసుకోరండి. ఇది తప్పు. ఏదో మిస్టేక్ అయినప్పుడు ఎవరినో బ్లేమ్ చేయడం కూడా తప్పు. కాలేజీని బ్లేమ్ చేయడమా, లేకపోతే ఫ్రెండ్స్ బ్లేమ్ చేయడమా, ఇంకా గవర్నమెంట్ బ్లేమ్ చేయడం అనేది తప్పు. లేదా పిల్లల్ని మళ్ళీ ఇంట్లో కూర్చోబెట్టి తిట్టడం, కొట్టడం కూడా ఒక రకంగా రాంగ్ గైడెన్స్, రాంగ్ పేరెంటింగ్. అందుకే రామకృష్ణ మఠంలో స్టార్ట్ అయింది. స్టూడెంట్స్కి పెట్టాం బాల వికాస్, పేరెంట్స్ ఖాళీగా ఉన్నారని స్వామీజీ కొత్త ప్రోగ్రాం పెట్టరు, పేరెంటల్ క్లాస్ అని. మన సండే స్టార్ట్ అయింది. అక్కడ ఊరికే కూర్చొని బాతకాని చేస్తున్నారని స్వామీజీ అక్కడ మాట్లాడినవారు ఎవరిని. సో ఇప్పుడు పేరెంట్స్ గుడ్ పేరెంటింగ్ అని ఒక కోర్స్ పెట్టారు అక్కడ మేము అందరం వెళ్తూ ఉంటాం. చాలామంది ఇది మిస్సింగ్ లింక్. ఇది పేరెంట్ అంటే మంచి కాలేజీలో డబ్బు కట్టేస్తే అయిపోయిందని కాదు, మంచి స్కూల్లో పడేసాం కాదు. మన బాధ్యత ఉంది. నాకు అర్థం కాలే యాజ్ అ పేరెంట్. నా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్స్ అన్నారు, మీరు 20% టైం స్పెండ్ చేయాలంటే నాకు ఉండదండి, చాలా బిజీ నేను అన్నాను. బట్ దట్ ఈస్ రాంగ్.
నేను 10 నిమిషాలన్నా చూడాలి ఏం చదువుతున్నాడు, అర్థమవుతుందా. ఎందుకు తెలుసుకోవాలంటే ఏ టీచర్ బాగా చెప్తున్నాడు, ఏ టీచర్ అర్థం కావట్లేదు అన్నా తెలుసుకోవాలి. అవును. ఎవరి మెథడ్ ఎట్లా ఉందన్న చూడాలి. రైట్. మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక యూనివర్సిటీ పేరు చెప్పను. ఆ పిల్లోడికి ఏదో చిన్న ఇబ్బంది వచ్చింది. ఒక ప్రొఫెసరే చాలా ఇన్సల్టింగ్గా మాట్లాడాడు. హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెసర్ అంటే హైలీ క్వాలిఫైడే. మాట్లాడితే వాడు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడండి. లక్కీగా వాడు బతికాడు. ఆమె కౌన్సిలర్, నేను అంటే కరెక్షనల్ కౌన్సిలర్ని ప్రిజన్స్లో, చెంచల్గూడ, చల్లపల్లిలో, అకాడమిక్ కౌన్సిలర్ని, కెరియర్ కౌన్సిలర్ని, ఇవన్నీ కౌన్సిలర్ని కాబట్టి నాకు చాలా కేసెస్ వస్తాయి. నేను అట్లా మాట్లాడాను. వాడు వస్తే ఇప్పుడు మీరు ఇందాక నన్ను ఏడుస్తున్నారు అంటే చెప్పేవాళ్ళు లేరు. చెప్పాలి ఎన్ని మార్క్స్ ఎంత చదివితే అంతే వచ్చాయి. వై? మార్క్సే కాదు కదా, ఇవాళ రేపు మీరు చూస్తే యూ నీడ్ టు బి అన్ ఆల్రౌండర్. ఓకే, ఇప్పుడు వాక్సన్ యూనివర్సిటీ అని సంగారెడ్డిలో ఉంది. ఇవాళ ఐఎమ్ హ్యాపీ టు షేర్, అక్కడున్న స్టూడెంట్స్ హైదరాబాద్ ఐఐటి వాళ్ళతో కొలాబరేషన్తో, ఫండ్తో కొత్త ఆవిష్కరణలు చేశారండి. చదువు అంటే కొత్తది క్రియేట్ చేయాలి. రైట్. ఇంజనీరింగ్ అన్నా, మెడిసిన్ అన్నా, ఏదన్నా చేయాలి. సో ఇక్కడ మీరు అన్నట్టు ఏంటంటే పేరెంట్స్ రోల్ తగ్గిపోయింది. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, ఇల్లిటరేట్ పేరెంట్స్ ఇంకా దారుణం. వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం చేస్తున్నారు పిల్లలని. పేరెంట్స్ భయం లేనప్పుడు ఏం చేస్తారండి? సో అదొకటి. అండ్ టీచర్కి కూడా సరైన క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఎస్పెషల్లీ టీచర్ ఎడ్యుకేషన్ డిప్లొమా కానీ సర్టిఫికెట్ కానీ ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే హైలీ క్వాలిఫికేషన్స్ ఉండొచ్చు, ఎంఫిల్ పిహెచ్డీలు ఇవన్నీ అన్ని ఆర్టికల్స్, జర్నల్స్ అన్నీ ఉండొచ్చు. కానీ ఒక కోర్స్ ఏం చేయాలి, ఆయన స్టూడెంట్ సైకాలజీ అర్థం చేసుకునే కోర్సు కంపల్సరీ చేయాలి. కానీ అన్ని కోర్సులు లేవు. ఆర్ట్స్లోనే ఉన్నాయి, సైన్స్లోనే ఉంది, వేరే వాళ్ళకి లేవు. లాలో లేదు, ఇంజనీరింగ్లో లేదు. ఏదో నెట్ అనే ఎగ్జామ్లో, స్లెట్ అనే ఎగ్జామ్లో చిన్న రీసెర్చ్ యాప్టిట్యూడ్లో ఒక చిన్న టాపిక్ ఉంటుంది అంతే. దాంట్లో అంటే ఒక స్టూడెంట్కి ఉన్న ప్రాబ్లమ్ని టీచర్ గ్రాస్ప్ చేయాలి ఇమీడియట్గా. మీరు నా క్లాస్లో ఫోకస్ చేయట్లేదు, వినట్లేదు, మాట్లాడుకుంటున్నారు, ఫోన్ చూస్తున్నారు అంటే నేను డెఫినెట్గా మీతో మాట్లాడాలి. ఎందుకు? నా క్లాస్ బాగానే ఉండొచ్చు, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మెంటల్ ఇష్యూస్ మీరు ఫోకస్ చేయరు. ఈయన క్లాస్ నాకెందుకు అనుకుంటారు, అవసరం లేదని అది అనుకుంటారు. కానీ నేను ట్రైన్డ్ టీచర్ కాకపోతే నేను మీ మీద యాక్షన్ తీసుకుంటా. ఏమమ్మా నువ్వు, వాట్ కైండ్ ఆఫ్ పేరెంట్స్ యూ ఆర్, వాట్ ఈస్ ద అప్బ్రింగింగ్, ఏమమ్మా అనేస్తే మీరు సెన్సిటివ్ అయినప్పుడు 3rd ఫ్లోర్ జంప్ అంతే. మొన్న పిల్లోడేమో వాడు అదేంటి ఫినాయిల్ తాగాడంట. అంటే జనాలందరికీ చదువు, మనం ఇందాక గురుకుల అన్నట్టు గురుకులాలో పాఠాలు, పుస్తకాలు మాత్రమే, మ్యాథ్సే కాదు. ఎప్పుడు లేవాలి మొదలు పెడితే నీ బ్రేక్ఫాస్ట్ ఎట్లొస్తుంది, బీ అ పార్ట్ ఆఫ్ యువర్ బ్రేక్ఫాస్ట్, యూ హ్యావ్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే కట్ చేస్తావా, కుక్ చేస్తావా, తీసుకొస్తావా గార్డెన్ నుండి మొదలుకొని తినడం ఎట్లా తినాలని, ఎంత తినాలి క్వాంటిటీ కూడా అడ్జస్ట్మెంట్, మెంటల్ హెల్త్ అంటే మెడిటేషను, ఫిజికల్ హెల్త్ యోగా, రైట్, ఇట్లాంటివి నేర్పించి మెయిన్గా సార్ అప్పుడు గురువు అంటే ఒక భక్తి లాగా ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే భయం వచ్చారంటే భయము, భక్తి చాలా ఉండేది. చాలా మాట్లాడడానికి లేదు, చెప్పిందే వినాలి అంతే. సో ఈ ఆస్పెక్ట్స్తో ఉండి మర్యాద అవన్నీ కూడా నేర్పించేవాళ్ళు. ఎట్లా ఫేస్ చేయాలి, రైట్. ఎడ్యుకేషన్ షుడ్ మేక్, అంటే స్వామి వివేకానంద అంటాడు ఎడ్యుకేషన్ షుడ్ బి మ్యాన్ మేకింగ్ అంటాడు. ఎంత మంచి లైన్ అండి. మ్యాన్ మేకింగ్ అంటే స్ట్రాంగ్గా చేయడం. ఇప్పుడు విమెన్ కూడా అన్ని ఫీల్డ్లో వచ్చారు కాబట్టి అది మార్చాలి. దాన్ని ఆయన లేరు కాబట్టి మనమే మార్చుకోవాలి. ఎడ్యుకేషన్ షుడ్ బి హ్యూమన్ బీయింగ్ మేకింగ్ అని మార్చుకోవాలి, విత్ డ్యూ రెస్పెక్ట్ టు స్వామి వివేకానంద. అంటే మీరు ఒక స్కూల్కి వెళ్ళాడు అంటే, కాలేజ్కి వెళ్ళాడు అంటే ఆ చైల్డ్ని ఓవరాల్గా స్ట్రాంగ్ చేయాలి. సార్ ఇక్కడ చిన్న థింగ్, యాజ్ ఎ స్టూడెంట్ ఇప్పుడున్న జనరేషన్కి నేను ఒక కండెమ్నింగ్ క్వశ్చన్ ఎలా అడుగుతానంటే, ఇప్పుడు అప్పట్లో గురువు మీరు అన్నట్టుగా చదువు, ఉద్యోగము, ఫుడ్తో సహా హెడ్ టు టో వరకు కూడా పిల్లలకి అన్ని రకాల స్కిల్స్, వాళ్ళు ఎక్కడ అడవి మధ్యలో వదిలేసినా, సముద్రం మధ్యలో వదిలేసినా వాళ్ళు గెలిచేలాగా తయారు చేస్తారు. కాబట్టి అంత గౌరవం, భక్తి ఉంటుంది. బట్ ఇప్పుడు టీచర్స్ అలా లేరు సార్. మా టీచర్ ఒక్కటి చెప్పాలంటే వాళ్ళే రిటర్న్ జడ్జి చేస్తున్నారు సార్. నేను ఎవరన్నా సడన్గా కొంచెం మంచి ఫ్రెండ్తో మాట్లాడితే ఏంట్రా అది ఇది అని చెప్పేసి టీచరే రిటర్న్ అంటారు సార్. మరి మేమేం చేయాలి సార్ ఇలాంటి ఫ్యాకల్టీ ఉన్నప్పుడు అని క్వశ్చన్ చేస్తుంటారు. మనం కొంతమంది ఫ్యాకల్టీ, ఈవెన్ ప్రిన్సిపల్ కూడా వాళ్ళు మొత్తం అడ్మినిస్ట్రేషన్ని స్ట్రాంగ్గా చేసి, కరెక్ట్గా చేసి, తిట్టాల్సింది పోయి వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు సార్. మరి మేమేం చేయాలి సార్ అని స్టూడెంట్స్ అడుగుతారు సార్. మరి వాళ్ళకి మనం ఎలాంటి సమాధానం చెప్పాలి? మళ్ళీ ఇదే ఆన్సర్ ఏంటంటే, ఒక టీచర్కి టీచింగ్ డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ ఏదన్నా ఉండాల్సిందే. మీరు మ్యాథ్స్ చెప్పడం ఉండొచ్చు, నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ చాలా ఉన్నాయండి,
సివిల్ సర్వీస్ కూడా యూట్యూబ్ ఛానల్ చూసి క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు, వితౌట్ గోయింగ్ టు ఇన్స్టిట్యూట్, వితౌట్ గోయింగ్ టు అ మెంటార్. అట్లాంటిది ఒక టీచర్ ఎట్లుండాలి? ఈ షుడ్ మేక్ ద క్లాస్ రూమ్ వండర్ఫుల్, రైట్? సో అది ఉంటే తెలుస్తుంది, క్లియర్. అది అర్థం చేసుకోవాలి చైల్డ్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫేస్ చేశా, ఐఎమ్ స్టూడెంట్స్ ఫ్రెండ్లీ, నా పర్సనల్ది చెప్పేస్తాను నేను, దాచిపెట్టడం ఎందుకు. ఐఎమ్ సో ఫ్రెండ్లీ దట్ ఐ ఆల్వేస్ ఫేస్ క్రిటిసిజం ఫ్రమ్ ద మేనేజ్మెంట్. ఎందుకు శ్రీనివాస్ సార్ రాగానే అందరు స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ థర్డ్ ఇయర్ వరకు ఇట్లా గుమ్ము కొడతారు, ఏముంది? కొందరు టీచర్ జెలస్తో అడిగారు కూడా, మీరు ఏం చేస్తారంటే, నేను ఏం చేయలేదండి, వాళ్ళే వస్తున్నారు కదా, నేను బిలోలే వాళ్ళని రమ్మన్నా నా క్లాస్లోనే అన్నాను. ఎందుకంటే మై టాపిక్ వెదర్ ఐ టీచ్ ఇంగ్లీష్ ఆర్ సాఫ్ట్ స్కిల్స్ ఆర్ లా సబ్జెక్ట్, సొసైటీని కనెక్ట్ చేసి మాట్లాడతా. అందులో డెఫినెట్గా ఫ్యామిలీ వస్తుంది, అందులో డెఫినెట్గా చైల్డ్ బాయ్ గర్ల్ వస్తుంది, వాళ్ళ అలవాట్లు వస్తాయి. సరే ఇది నా కేసు మాట్లాడుతున్నారు అంటాడు, నాకు నీ కేసు తెలీదు, నేను సొసైటీ చెప్పా అంట, మాట్లాడాలి అంటాడు. ఒకడు ఇన్సల్ట్ చేశారని మాట్లాడతా, ఒక టీచర్ డెఫినెట్గానే ఇన్సల్ట్ చేసింది, చేస్తే వాళ్ళు వచ్చి నాతో మాట్లాడాడు, ఆ టీచర్ నా మీద గ్రడ్జ్ పెట్టుకుంది. మీరు ఎందుకు మాట్లాడారంటే వాడు బాధ చెప్పుకుంటున్నాడు అంతే, నాకు టైం ఉంది వింటున్నా, ఐఎమ్ నాట్ స్పాయిలింగ్ ఏం, నేనేమో బాంబే ఏమంటలేవాన్ని, వింటున్నాను అంతే. ఏడ్చేస్తారు వచ్చి. మీరు అన్న పాయింట్ ఇదే, ఆ టీచర్ ఎందుకు సార్ స్ట్రిక్ట్ ఉండాలి, నేను స్ట్రిక్ట్ ఉండాలని కాదు, నా కలీగ్సే నన్ను తప్పుగా చాలాసార్లు చూస్తారు, మీరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉండడము వేరే, ఎగ్జామ్లో మళ్ళీ శ్రీనివాస్ వేరే, క్లాస్ రూమ్లో వేరే, క్లాస్ రూమ్ బయట వేరే, స్క్వాడ్గా కూడా వెళ్తా. మీరు పరిచయం ఉన్నారు, భవ్య మేడం సార్ నేను మీ యాంకర్ని, నన్ను వదిలేయండి అట్లా ఉండదు. అక్కడ నా అవతారం వేరే, స్క్వాడ్. చీటింగ్ చేయకుండా రాస్తే వదిలేస్తా మేడం, లేకపోతే బుక్ చేస్తా. మీరు షాక్ అవుతారు, అదేంది అక్కడ నీ తీయగా మాట్లాడినాడు అంటే నా పాత్ర వేరే, అక్కడ వేరే, ఇక్కడ వేరే. ఇది అందరికి బ్రాడ్ మైండ్ లేదు, స్టూడెంట్స్ అండ్ టీచర్స్కే లేదు. ఐఎమ్ సారీ టు సే, మిస్అండర్స్టాండ్ చేసుకో, లేకపోతే మీకు పాపులారిటీ పెరుగుతుంది. పాపులారిటీ ఏందండి, నేను పొలిటీషియన్నా? వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఇప్పుడు లా స్టూడెంట్స్కి చెప్తున్నా అనుకోండి. ఇప్పుడు పోక్సో యాక్ట్ అన్నారు మీరు స్టార్ట్ చేసినప్పుడు, తెలంగాణలో జరిగిన లీగల్ కేసెస్, ఇండియాలో జరిగిన లీగల్ కేసెస్, ఇంటర్నేషనల్ లీగల్ కేసెస్ తీసుకొని వెళ్తా క్లాస్కి నేను ఇంగ్లీష్ చెప్పేటప్పుడు. అది ప్రెజెంట్ చేసి అంట వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ వాళ్ళతో మాట్లాడిపిస్తా. నిన్న సాయంత్రం జరిగిన కేసు తీసుకెళ్తా, డెఫినెట్గా వాడు లైక్ చేస్తాడు. దానికి వేరే వాళ్ళకి జెలస్ ఎందుకు? నీకు కాంపిటీషన్ ఉండాలిగా. ఎస్ ఆర్ నో? సో ఇది ప్రాబ్లం టీచర్స్ దగ్గర కూడా ఉంది. ఐఎమ్ సారీ, ఇప్పుడు రేపు టీచర్స్ నాతో మళ్ళీ ఫైట్ చేయొచ్చు, నో ప్రాబ్లం, నా ఇప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటారు నాతో. నువ్వు పాపులర్ ఐఎమ్ నాట్ వర్కింగ్ ఫర్ పాపులారిటీ. యాజ్ అ టీచర్ ఐ షుడ్ ఫర్ ఎగ్జాంపుల్ మదర్ హాలిడే రోజు చైల్డ్ ఉంటే ఏం చేస్తుంది, 10 రకాల వంటలు చేసిస్తుంది, సో దట్ ద చైల్డ్ ఈజ్ హ్యాపీ. టీచర్ కూడా రకరకాల టాపిక్స్తో ఆ స్టూడెంట్ హ్యాపీ కావడానికి వెళ్ళాలి ఆ క్లాస్కి. నేను ఎన్ని రోజులు ఈ పోక్సో యాక్ట్, ఈ లీగల్ యాక్ట్స్ అన్నీ కూడా లా స్టూడెంట్స్కి మాత్రమే చెప్పా ఉస్మానియా ఇన్స్టిట్యూట్లో. వేరే వాళ్ళకి అవసరం వచ్చినప్పుడే చెప్పేవాడిని. వాళ్ళు డీప్గా వాళ్ళకి యాక్ట్ ఇచ్చేస్తా, రేపు పోక్సో యాక్ట్ మాట్లాడమంట, డొమెస్టిక్ వైలెన్స్ మాట్లాడమంట, ఇవన్నీ యాక్ట్స్ 370 ఆర్టికల్ 370 మాట్లాడమంట, విమెన్స్ రైట్స్ మాట్లాడమంట, చిల్డ్రన్ రైట్ టాస్క్ ఇస్తాం వాళ్ళకి. సో ఇప్పుడు మీరు ఇందాక తీసింది కూడా మేము ట్రై చేస్తున్నాం కొంతమంది అన్న, ప్రతి క్లాసులో లీగల్ అవేర్నెస్ ఉండాలి, స్టూడెంట్స్కి తెలియాలి. ఎందుకంటే నేను చర్లపల్లి సెంట్రల్ ప్రిజన్లో, చెంచల్గూడ సెంట్రల్ ప్రిజన్లో చూసిన కొన్ని కేసెస్లో పోక్సో రిలేటెడ్ కేసెస్ ఉన్నాయి. ఒక మేజర్ మైనర్ అమ్మాయితో సెక్షువల్ అబ్యూస్ చేయడం వల్ల కేసు ఫైల్ అయింది. ఇది చాలాసార్లు చెప్పాను కూడా. వాడు అంటాడు, ఇద్దరం ప్రేమలో ఉన్నప్పుడు నన్ను ఒక్కడిని ఎందుకు అరెస్ట్ చేసిండ్రు అంటాడు వాడు. మీరు కావాలంటే అమ్మాయిని అడగండి, అమ్మాయి కూడా ఐ లవ్ లెటర్ రాసింది, నేను రాసా, సో ఇద్దరిని అరెస్ట్ చేయొచ్చు కదా అంటే, పిచ్చోడా అమ్మాయి ఏజ్ ఎంత, 14, నువ్వు 21, లీగల్ గా నువ్వు వేరే ఆమె వేరే, ఆమె లెటర్ రాసినా కూడా అది వ్యాలిడ్ కాదు, ఆమె నీతో ఎక్కడొచ్చినా వ్యాలిడ్ కాదు, లా విల్ ప్రొటెక్ట్ హర్ ఓన్లీ. నాకు ఇది తెలియదు సార్ అంటాడు. తెలుసుకోవాలి కదా, ప్రేమను తెలుసుకున్న వాళ్ళ సినిమా చూసి, ఇప్పుడు కోర్టు మూవీ వల్ల తెలుసుకుంటారు. అది మొన్న ఒక అబ్బాయి చెప్పాడనమాట, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో వెళ్ళినట్ట మూవీకి, ఆ సినిమా సగంలో బయటకు వెళ్ళిపోయినట్ట. అంటే నేను ఇద్దరం చెప్పకుండా వచ్చాము సినిమాకి, కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉండబోతున్నాయని. ఇది తప్పేం లేదు, హెల్దీ ఫ్రెండ్షిప్. మనం చాలా ప్రోగ్రామ్స్ లో మాట్లాడాం, డేటింగ్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ వర్డ్. డేటింగ్ అనేది ఇంటర్నేషనల్ కాన్సెప్ట్. ఇది ఏంటి అంటే, నీకు ఎవరన్నా నచ్చితే వాళ్ళని మర్యాదపూర్వకంగా అడిగి కలవాలనుకుంటున్నాను,
అని చెప్తే వాళ్ళు టైం ఇస్తే కలవచ్చు, రిజెక్ట్ చేస్తే వదిలేయచ్చు. కానీ మన ఇండియన్ మైండ్ సెట్ రిజెక్ట్ చేస్తే ఏం చేస్తుంది, యాసిడ్ అటాక్ అంటది. లేకపోతే నాకు దక్కంది ఇంకొకరికి దక్కొద్దు, లేకపోతే క్యారెక్టర్ బ్లేమ్, నువ్వు వేరే అమ్మాయితో అబ్బాయితో మాట్లాడడానికి లేదు, యు ఆర్ మై ప్రాపర్టీ, యాజ్ ఇఫ్ యు నో గర్ల్ ఈజ్ ఎ ప్రాపర్టీ లైక్ దిస్ ఐటమ్. గర్ల్ ఈజ్ నాట్ ఎ ప్రాపర్టీ, రైట్, క్లియర్. సో ఇది అక్కడ షాకింగ్ న్యూస్లు ఉంటాయి, రేప్ కేసెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా. ఎందుకు వాళ్ళందరూ ఏమనంటే మాకు తెలియదు సార్ అన్నారు. కాబట్టి వీ షుడ్ అప్రిషియేట్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ కోర్ట్ మూవీ ఫర్ బ్రింగింగ్. నాకు చాలామంది చెప్పారు, రైట్, చాలామంది చెప్పారు దాంట్లో చాలా అవేర్నెస్ ఉంది, అది వెళ్ళాలి, అందరికీ వెళ్ళాలి. సీరియస్లీ ఏది ఇందాక మనం గురుకుల అన్నాం, గురుకులాలో కూడా అన్ని నేర్పించారని చదివా నేను. ఆల్కహాల్ ఏంటిది, స్మోకింగ్ ఏంటిది, అదేంటిది, ఇదేంటిది, లవ్ ఏంటిది, మ్యారేజ్ ఏంటిది, ఏ ఏజ్ చేయాలి, అన్నీ క్లియర్గా నేర్పిస్తారు. ఇప్పుడు ఎక్కడ నేర్పిస్తున్నామండి? మన సిస్టమ్ నేర్పించటే కాబట్టి వాళ్ళు సోర్సెస్తో నేర్చుకుంటున్నారు. యాక్సెప్టెడ్ ఆర్ అన్యాక్సెప్టెడ్ సోర్సెస్తో నేర్చుకుంటున్నాడు. ఎందుకంటే ఇంటర్నెట్ ఉంది, నా దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది, ఐ కెన్ గూగుల్ ఎనీథింగ్. అది రైట్ ఆర్ రాంగ్గా తెలియట్లేదు, తప్పు జరిగినప్పుడే. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఇంకోటి మనం మొన్న కూడా చేసినాం కదా, వైఫ్ హ్యాస్ గాట్ అ పారమర్ అంటే లవర్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్, హస్బెండ్ చంపేస్తుంది. ఇవి చాలా అయిపోయినాయి. ముక్కలు చేస్తుంది, పచ్చడి చేస్తుంది, ఆవకాయ పచ్చడి, ఈ పచ్చడి చేస్తుంది, హస్బెండ్ వాట్స్ హ్యాపెనింగ్. యు డిస్కస్. ఒక కేసు మొన్న కూడా చదివినా, వైఫ్ ఇంకొకరిని లైక్ చేస్తుంది, హస్బెండ్ పెద్ద మనసు చేసుకున్నాడు, ఆయన అవార్డు ఇవ్వాలి ఆయనకి, ఇద్దరికి పెళ్లి చేసేసిండు. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు ఇది? సో ఓకే, ఎస్, మ్యారేజ్ చేస్తారు. ఈ మధ్య ఎలా భయపడుతున్నారంటే, అమ్మ నేను పెళ్లి చేసుకోవాలంటే ఎవరు నన్ను చంపేస్తారా అనే భయానికి వెళ్ళిపోతున్నారు. ఆ స్టేజ్కి వచ్చారు మనుషులు. మా కలిగే ఉన్నాడు, ఎప్పుడు పప్పన్నం అంటే ఆ ఒక్కటి అడగొద్దు సార్ అన్నాడు. ఇంకెన్ని రోజులు ఆల్రెడీ సంపాదిస్తున్నాడు, బిజినెస్ ఉంది, టీచింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. లేదు అని అక్కడ పిల్లలు ఒక డాన్స్ కూడా వేసారు, అదే పాట, అది కూడా కొద్దిగా ఎట్లా ఉంది, అది అటాకింగ్ లాగా, వైఫ్ అటాకింగ్ లాగా ఉంది. అది చూసారు కదా సార్, మళ్ళీ నన్ను అంటారా అన్నాడు. అదంతా పక్కన పెడితే మేడం, మన సొసైటీలో ఇంకొకటి ఏం ప్రాబ్లం అంటే, మేజర్ మన ఈ టాపిక్తో, ఈ పోక్సో అంటే ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ అగెయిన్స్ట్ సెక్షువల్ అబ్యూస్ అఫెన్స్ అంటాం. ఈ పోక్సో ఇది చాలామందికి తెలియదు. మైనర్ అంటే ఏంటిది, అమ్మాయి అంటే ఏంటిది. చాలా డిస్టర్బింగ్ సిచ్యువేషన్స్ ఏంటంటే 2 ఏళ్ళ అమ్మాయిని కూడా రేప్ చేస్తున్నాడు. ఆ చాక్లెట్ ఇస్తా అంటాడు, ఇది అంటాడు, ఏమో అంటాడు. అంటే ఎంత డిస్టర్బ్డ్ అయిపోయినారు, భయం లేదు, ఏం లేదు. అందుకే నేను ఏమంటా, ప్రతిసారి క్లాస్లో అయినా బయట అంటే ఒకటే, రిలేటివ్స్ కూడా నాతో మాట్లాడడానికి భయపడతారు. ఎందుకంటే ఫస్ట్ అడిగితే ఏం చేస్తున్నావు అంట, చదువుతున్నావు అంటే ఏ ఇయర్, ఏంటి పర్సంటేజ్, ఏంటి నెక్స్ట్ స్టెప్ అంట, చదవకపోతే ఎందుకు చదవట్లేదు అంట. ఈ చదవనోళ్ళు ఫెయిల్ అయినోడు నాతో మాట్లాడాడు, రావట్లేరు. నా బాధ వాళ్ళని ఇన్సల్ట్ చేయడం కాదు, వాళ్ళు ఇన్సల్ట్ తీసుకోవచ్చు దాన్ని. నాది ఏంటంటే, చదువులో నీకు ఇంట్రెస్ట్ ఉంటే చదువు, యూ క్రియేట్ సంథింగ్, డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ. లేదు, చదువు ఇంట్రెస్ట్ లేదు అంటే తప్పేం కాదు. యూ డిసైడ్ వన్ సబ్జెక్ట్, యూ డెవలప్ ఏదో ఒక సబ్జెక్ట్. అది నువ్వు మూవీ మేకింగ్, నేను శేఖర్ కమల మూవీ చూసాము, ఆయన బీటెక్ ఎంటెక్ చేసి తర్వాత ఫిల్మ్ టెక్నాలజీ చేసి సినిమా తీసిండు, చాలా బాగుంది. నేను 2 సినిమాలు చూసినాను. ఒక మాస్టర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆయన, తర్వాత హీ అండర్స్టూడ్ హీస్ కాలింగ్. నా కాలింగ్ ఇవన్నీ కాదు, ఇంజనీరింగ్ కాదు, ఇది కాదు, సాఫ్ట్వేర్ కాదు, సో నాకు మూవీ అంటేనే ఇష్టం అని ఫైనల్గా వెళ్ళిపోయాడు. సో డిసైడ్ చేసుకోండి, నథింగ్ రాంగ్, బట్ యూ హ్యావ్ టు బి బిజీ. కాకపోతే సొసైటీ కొద్దిగా మన ఇంట్లో అంతా ఎడ్యుకేటెడ్ ఉన్నప్పుడు, ఒక చదువుకున్న చాలామంది, ఒక నాకు తెలిసిన డాక్టరే ఉన్నారు, ఐ విల్ నాట్ గివ్ యూ నేమ్. ఆయన డాక్టరు, పెద్ద అబ్బాయి చదవట్లేవాడు, వాడు మొత్తం వెబ్ ఏదో అంతా ఇప్పుడు ఇంటర్నెట్ డిజైనింగ్ ఏదో అంతా ఏది చేస్తాను, అంతా ఇంటర్నెట్ దీంట్లోనే ఉన్నాడు. నేను ఇవన్నీ చేసేసి బాగా సంపాదించేస్తాను, ఇంట్లో కూర్చుంటున్నాడు అంట. చిన్నోడేమో ఎంబీబీఎస్ చదువుతున్నాడు, తల కొట్టుకుంటాడు, శ్రీనివాస్ నేను డాక్టర్ని, వీడేమో మెడిసిన్ చదవని అంటాడు, ఏదో క్రియేట్ చేస్తా అంటాడు. అది ఎందులో ఎప్పుడు క్లిక్ కావాలా దాంట్లో ఇంటర్నెట్లో అంటే మనం ఏం చేయలేం దాన్ని. ఇప్పుడు వినట్లే, ఇంట్లోనే కూర్చున్నాడు. సో అర్థం చేసుకోవాలి, తప్పదు. వెన్ యువర్ చైల్డ్ ఈజ్ నాట్ లిసనింగ్, ఫోర్స్ చేస్తే వేరే జరుగుతుంది. సో ఈ అవేర్నెస్ ఉండాలి. మనం ఎందుకు అవేర్నెస్ లేదు ఇండియాలో అంటే, మీరు చెప్పగలరో లేదో, నేను చెప్పగలను. ఐఎమ్ సారీ టు సే, యాజ్ అ కౌన్సిలర్ ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ కేసెస్. పెళ్ళి అనగానే అమ్మాయికి చెప్పట్లేరు, పెళ్ళి అంటే ఏందో అబ్బాయికి చెప్పట్లేరు. ఈ మధ్యన అన్నీ పెళ్ళి, నా స్టూడెంట్స్ అడ్వకేట్లు వాళ్ళు అంటారు, సార్ అన్ని డైవర్స్ కేసులే వస్తున్నాయి సార్ హైటెక్ సిటీలో అంట, 2 రోజులకే డైవర్స్. నేను మంచి డబ్బులు వస్తున్నాయంటే, ఏం డబ్బులు సార్ ఇది, 2 రోజులు కూడా కాలేదు,
ఆ డబ్బులు అట్లాంటి అవసరం లేదని నా స్టూడెంట్స్ అంటారు వాళ్ళు. అంటే వీళ్ళకి తెలియట్లే మ్యారేజ్ అంటే ఏందో, మ్యారేజ్లో ఏంటి అంటే. మీరు హిందూ మ్యారేజ్ యాక్ట్ తీసుకున్నా కూడా చాలా కేసెస్ ఉన్నాయి. వైఫ్ని బలవంతం చేస్తే కూడా కేసు పెట్టవచ్చు. ఇందాక మాట్లాడినట్టు వైఫ్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్ట్ దట్ యూ ఓన్. యూ హ్యావ్ టు టేక్ హర్ కన్సెంట్ బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్. లా ఉంది, వీడి తెలియదు. చాలామంది ఇప్పుడు కూడా సఫర్ అవుతున్నారు వైఫ్స్. హస్బెండ్ బీట్ చేస్తూ ఉంటాడు. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది, 498A ఉంది, అన్ని యాక్ట్స్ ఉన్నాయి. తెలియదు, తెలిసినా కేసు వేయరు. నాకు చాలా కేసులు తెలుసు. మీ హస్బెండ్ రోజు కొడుతున్న కేసు పెట్టచ్చు అంటే, సార్ మండే కొడతాడు కానీ ట్యూస్డే ప్యారడైజ్లో బిర్యానీ తినిపిస్తాడు సార్ అంటే నిన్ను ఏం చేయలేను. సారీ, యు ఆర్ అన్నెసెసరీ ఇన్వైటింగ్. ఒక్క చిన్న కేసు పెట్టు అంటే ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ దెమ్ టు ఫైల్ ఎ కేస్. అంటే వై షుడ్ యూ సఫర్? ఇప్పుడు పిల్లల్ని మేము కొట్టలేం. నేను నా టీచింగ్ కెరియర్లో ఫస్ట్ కొట్టేవాడిని, 98లో పిచ్చికి చేస్తే కొట్టేవాడిని. ఇప్పుడు కార్పొరల్ పనిష్మెంట్ యాక్ట్ వచ్చింది, ఎవరిని టచ్ చేయడానికి లేదు. సో ఈ మూవీ ద్వారా ఆ పోక్స్ యాక్ట్ చెప్పడంతో, అంటే ఇంతకుముందు ప్రేమ 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 ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ప్రేమ, లవ్ మ్యారేజ్ అండ్ ఆల్. అంటే అది ఎంతవరకు కరెక్ట్, ఏ లిమిట్ అనేది ఒకటి ఉంటే ఖచ్చితంగా ప్రతిదానికి లీగాలిటీస్ ఉంటాయి, లీగల్ ఫ్రేమ్ వర్క్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మేజర్లు అయిన ఇద్దరు అబ్బాయిని పోలీస్ వాళ్ళే పోలీస్ స్టేషన్లో పెళ్లి చేస్తున్నారు, రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేస్తున్నారు, ఆర్య సమాజ్లో పెళ్లి చేస్తున్నారు. రైట్, మేజర్ కాబట్టి అది దాని మీద చాలా పెద్ద డిస్కషన్ జరగవచ్చు. నేను నా స్టూడెంట్స్ మాట్లాడుతూనే ఉంటాను. ఐఎమ్ నాట్ డోంట్ థింక్ దట్ ఐఎమ్ అగేన్స్ట్ లవ్ ఆర్ అదర్ థింగ్ యువర్ లైకింగ్. ఒక BSc అమ్మాయి అన్నది, ఈ లవ్ అంటే ఏందమ్మా అంటే, సార్ ఆ ఏజ్లో ఒక హార్మోన్ వస్తుంది, లవ్ హార్మోన్, దానివల్ల వాళ్ళు దే ఫాల్ ఇన్ లవ్ అన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నాకు తెలియదు అంటే అది ఆటోమేటిక్ అట్లా అట్రాక్షన్ వచ్చేస్తుంది సార్, ఆ ఇన్ఫాక్చుయేషన్ వచ్చేస్తుంది. పర్లేదు, మనం స్టార్ట్ చేసినప్పుడు మాట్లాడింది పేరెంట్స్ అన్నీ మాట్లాడాలి పిల్లలతో, టీచర్ కూడా వినగలగాలి, టీచర్ కూడా ఆలోచించాలి వాళ్ళ గురించి. ఎందుకు నా దగ్గరకు వస్తారంటే, నేను అంటే గొప్పగా అనట్లేదు, నాకు కూడా తెలియదు ఎందుకు వస్తారు. క్లాస్ కాగానే క్లాస్లో ఇదంతా మాట్లాడతా. ఒక టాపిక్, ఒక పోయం చెప్పినా, షార్ట్ స్టోరీ చెప్పినా, నావల్ చెప్పినా, డ్రామా చెప్పినా, అందులో ఈ సిచ్యువేషన్ లింక్ చేస్తా. మనం ఇప్పుడు డెఫినెట్గా వచ్చి, సార్ ఇది కరెక్ట్గా నాకే తగిలింది అంటాడు. నీ స్టోరీ నాకు తెలియదు కదా అంటే, సార్ అంటారు. కొందరు ఏడ్ చేస్తారు వచ్చి, గీతాంజలి పోయం చెప్పంగానే ఒక ఆమె ఏడ్ చేసింది వచ్చి, సార్ ఐఎమ్ అండర్ గోయింగ్ ఎ ఫ్యామిలీ ప్రాబ్లం, ఈ పోయంతో నాకు సొల్యూషన్ వచ్చింది అంటాడు. థ్యాంక్ యూ అంటే నాకు థ్యాంక్ యూ కాదు, రవీంద్రనాథ్ ఠాగూర్కు థ్యాంక్ యూ చెప్పు అంటాం. సో ఏ సబ్జెక్ట్ చెప్పినా, ఇంకొకరు ఉన్నారు మన హ్యాబిట్స్లో తాజ్మహల్ వెనకాల గేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. అక్కడ 4 o'clock లైన్ ఉంటుంది పిల్లలందరూ బీటెక్ వాళ్ళు. ఎందుకు అంటే ఒక ముస్లిం స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ క్లాస్ కోసం వెళ్తారంట, ఫస్ట్ బెంచ్ కోసం. ఎందుకు అంటే ముస్లిం అయినా కూడా ఆయన భగవద్గీత, సివిల్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, రామాయణం ఇవన్నీ లింక్ చేసి కాన్సెప్ట్స్ చెప్తే వాళ్ళందరూ బుర్రలో ఉండి వాళ్ళందరూ నేషనల్ ర్యాంక్స్ కొడుతున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఓ టీచర్ అట్లుండాలండి. టీచర్ క్లాస్కి వస్తే ఎప్పుడు వస్తాడు అని అడగాల. కానీ ఈగో మనకు, నేను గోల్డ్ మెడలిస్ట్ కావచ్చు, బట్ ఇఫ్ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దట్ టు యువర్ మైండ్, నా గోల్డ్ మెడల్ లాభం లేదు. నేను PhD కావచ్చు, పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ ఉండొచ్చు, నాకు నా 100 ఆర్టికల్స్ ఉండొచ్చు ఇంటర్నేషనల్ మ్యాగజైన్లో, కానీ నేను ఆ స్టూడెంట్కి కొద్దిగా నా సోక్రటీస్ అంటాడు, ఐ కెనాట్ మేక్ గ్రేట్ ఫిలాసఫర్ అయినా, ఐ కెనాట్ టీచ్ ఎనీథింగ్ టు ఎనీబడి, ఐ కెన్ ఓన్లీ మేక్ దెమ్ థింక్ అంటాడు. అంటే ఒక టీచర్ పిల్లలు ఆలోచింపచేసేటట్టు టీచ్ చేయాలి. సొల్యూషన్ వద్దు, ఆలోచన. పిల్లలకు పేరెంట్స్ టీచర్ చెప్పాలి, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు కానీ తెలుసుకో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, సేఫ్గా రా అని ఆ మూవీ చెప్తుందని అనుకోవచ్చు. సేఫ్గా రావాలి. అది తర్వాత ఎప్పుడు 5 ఏళ్ల తర్వాత, ఇప్పుడు అని చూస్తాం కదా, 5 ఏళ్ల తర్వాత కేసులు పెడుతున్నారు, 10 ఏళ్ల తర్వాత కేసులు పెడుతున్నారు. అప్పుడు ఆ మనిషి చీట్ చేశారంటే ఐఎమ్ నాట్ సపోర్టింగ్ మెన్. ఇక్కడ ప్రతిదీ ఏ రిలేషన్షిప్కి వెళ్ళినా కూడా తెలుసుకోవాలి కదా, ఒకరిని ఎట్లా బ్లేమ్ చేస్తారండి. ఎస్ ఆర్ నో? సో మనం ఆలోచించే విధంగా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో చూసారు కదా, ఆలోచన అదే ఒక్క విత్తనం అనమాట. ఆ విత్తనం మొత్తం మహావృక్షం అవుతుంది. అదే మనల్ని ఇటువంటి తప్పిదాల నుంచి కాపాడుతుంది. ఇది ఈ పర్టికులర్ ఇంటర్వ్యూ సారాంశం. ఇలానే చాలా ఇన్ఫర్మేటివ్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటే కీప్ వాచింగ్ ఎ డ్రీమ్.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి కొట్టి